హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ శారీ మీకు చూపిస్తాను. ఇది ఓల్డ్ శారీ అనమాట. అంటే 5 ఇయర్స్ అలాగే 7 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ శారీస్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ శారీస్‌కి అయితే ఇప్పుడు మనం బ్యూటిఫుల్ వర్క్ అయితే చేశాము. దీని బ్లౌజ్ అయితే వాళ్ళ దగ్గర కస్టమర్స్ దగ్గర పాడైందంటండి. అందుకని చెప్పేసి ఈ శారీకి తగ్గ బ్లౌజ్ తీసుకొని మనం అయితే వర్క్ వేయటం జరిగింది. కస్టమరే తెచ్చుకున్నారండి ఈ బ్లౌజ్ పీస్ అయితే. బ్లౌజ్‌కి నేను ఎలా వర్క్ వేశానో చూపిస్తాను. అలాగే శారీ కూడా చూసేయండి చక్కగా. శారీకి అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు. అలాగే బార్డర్‌లో కూడా వర్క్ ఉందన్నమాట. దీనికి తగ్గట్టుగా మనం వర్క్ ఎలా వేసామనేది చూపించేస్తాను చూసేయండి. ఈ బ్లౌజ్ చూసారంటే మీరు శారీలో మనం బయట తీసుకుంటే ఎలా వస్తది సేమ్ అట్లే వస్తదండి. ఈ వర్క్ చూసేయండి ఒక్కసారి. ఆల్రెడీ వ్లాగ్‌లో అయితే ఈ వర్క్ వేసే టైంలో నేను షేర్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే నాకు బిట్లు బిట్లుగా వేశాననమాట. హ్యాండ్స్ అయితే ఒకసారి వేశాను. అంటే కస్టమర్ నాకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే పంపించలేదండి. పంపించకపోవటం వల్ల నేను గ్యాప్ ఇచ్చేసాను. హ్యాండ్స్ వేసిన తర్వాత వేరే వర్క్ అయితే వేశాను. తర్వాత నాకు మెజర్మెంట్ బ్లౌజ్ పంపించిన తర్వాత ఈ వర్క్ అయితే నేను ఫినిష్ చేసేసాను. నెక్ చూడండి, బ్యాక్ నెక్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అండి. చాలా లైట్ గోల్డ్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా శారీలోని కలర్తో మనం పైపింగ్ చేయించుకున్నామంటే థ్రెడ్ పైపింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ డిజైన్కి వచ్చేసి బుటీస్ అయితే మనకు అసలు ఇవ్వలేదండి. ఈ బుటీ వచ్చేసి నేను వేరే డిజైన్లోంచి తీసుకున్నాను. మరి బుటీ ఇవ్వకపోతే బాగోదులే అని చెప్పేసి కస్టమర్కి నచ్చిద్దో నచ్చదో అని చెప్పేసి నేను వేరే బుటీ సెలెక్ట్ చేసుకుని అయితే వేశానండి. ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. నిన్న నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి కాంప్లిమెంట్ అయితే వచ్చింది. ఏంటంటే అలాంటివి విన్నప్పుడే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు బాగా వర్క్లు వస్తున్నాయా లేదా, లేదంటే ఛానల్లో వ్యూస్ బాగా వస్తున్నాయా లేదా, కామెంట్స్ వస్తున్నాయా, లైక్స్ వస్తున్నాయా అనేది నేను పట్టించుకోను అనమాట. వాళ్ళు డైరెక్ట్గా నాతో షేర్ చేసుకున్న మాటే నేను ఏంటంటే మీ దగ్గర బ్లౌజులు చాలా నీట్గా ఉంటున్నాయి, వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అని నాకు కనిపించిన వాళ్ళు అయితే చెప్పారండి. అలాగే వీడియోస్ చూస్తున్నాం, మీ వర్క్లు బాగుంటున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 400 నుంచి ఉంటుందండి. నేను తీసుకునే ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైస్లే ఉంటాయండి. చూడండి, వర్క్ నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వర్క్ చూస్తే అసలు కొంచెం గజ్జిగా నీట్ ఫినిషింగ్ అయితే లేదంటండి. వర్క్ అయితే చాలా డిఫరెంట్గా ఉందంట. మన వర్క్ అయితే చాలా నీట్గా ఉందంటండి. నాకు ఆ మాటతోనే చాలు. నేను ఇంకా ఈ వర్కుల మీద ఎంత సంపాదించినా కూడా నాకు అంత తృప్తి ఉండదు. ఆ ఒక్క మాట చాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూశాను కదా, నా మాటలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి హ్యాపీనెస్సే కదండి మనకి మీ అందరితో నేను షేర్ చేసుకునేది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే శారీ కలర్ వచ్చేసి ఇది ఎలా చెప్పాలంటే ఈ కలర్ని శారీ కలర్ వచ్చేసి ఎమురాల పచ్చ అండి. అంటే డైరెక్ట్గా ఒక కలర్ చూపిస్తుంది, మీకు వీడియోలో ఒక కలర్ చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మీకైతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎమురాల పచ్చ కలర్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసారు కదా, ఒకసారి క్లారిటీగా నీట్ ఫినిషింగ్ ఒకటి చూసుకోవాలండి. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనం కలర్ కాంబినేషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. మన శారీలో ఉన్న కలర్స్కే మనం బ్లౌజ్ పైన పెడతాం కాబట్టి మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఒకసారి హ్యాండ్స్ కూడా చూసేద్దాము. హ్యాండ్స్ చూడండి, కస్టమర్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది షార్ట్ హ్యాండ్స్, కొంచెం హైట్ తక్కువ పర్సనాలిటీ వాళ్ళకైతే ఇదే లాంగ్ హ్యాండ్ కూడా ఇది అనమాట. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండేనండి. కుందన్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదండి. కుందన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, స్టిచ్చింగ్ అయిన తర్వాత వీలైతే మాత్రం చూపించడానికే ట్రై చేస్తాను. వర్క్ చూసారు కదండి, చాలా నీట్గా ఉంది. ఈ వర్క్ ప్రైస్ వచ్చేసి 700 అండి మన దగ్గర. ఆషాఢం ఆఫర్లో కూడా మన దగ్గర ఆఫర్లు నడిచినాయి అనమాట. 1000 లోపు 100 రూపీస్, 1500 అబో అయితే 200 అయితే నడిచింది అనమాట ఆషాఢం ఆఫర్. అంటే చాలా మంది సిస్టర్స్ ఏంటంటే, సిస్టర్ కొంచెం ప్రైజులు చెప్పొచ్చు కదా అని అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి నేను వీడియో నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ప్రైజులు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రైస్ గురించి అడుగుతున్నారు. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 700 అనమాట. బయట ఎక్కడైనా చూసుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్లే ఉంటాయండి. చూడండి, వర్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కుందన్ వర్క్ కంప్లీట్ అయినట్టు ఇంకా బాగుండేదండి. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీకు అందరికీ అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి కొంచెం లైక్ చేయొచ్చు కదా. లైక్ చేస్తే మన వీడియో 10 మందికి రీచ్ అయ్యిద్ది. అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ఇంకొక మాట అండి ఏంటంటే, లైక్ చేస్తే మీ డీటెయిల్స్ మాకు తెలుస్తాయి, నలుగురికి తెలుస్తాయి అని అయితే కొంతమంది అనుకుంటున్నారంటండి. నిన్న రీసెంట్‌గా తెలిసింది నాకు ఆ విషయం ఏంటంటే, ఒక సిస్టర్ అయితే వీడియో చూస్తాను గానీ లైక్ చేయనంది. అదేంటక్క అంటేనేమో నా డీటెయిల్స్ తెలుస్తాయేమోనని నేను లైక్ చేయటం మానేశానని అందండి. లేదండి మీరు కామెంట్ చేస్తే మాత్రమే మీ డీటెయిల్స్ మాకు తెలుస్తాయి. లైక్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అసలు ఎవరు లైక్ చేశారనేది కూడా తెలీదనమాట. మేము మీ ఫోన్‌కొచ్చి ఒకసారి చెక్ చేస్తే తప్ప తెలీదు. ఇది కుందన్ చూడండి ఎప్పటినుంచో ఇది ఓల్డ్ శారీ అని చెప్పాను కదండీ! కానీ దీని షేడ్ ఎక్కడికి పోకుండా ఎంత షైన్ అవుతుందంటే బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. మంచిగా షైన్ అవుతుందిది. ఒక పక్క నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి. ఒక పక్క బయటైతే ఫుల్లు వర్షం అనమాట. ప్లీజ్ అండి మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా వచ్చి విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.